నాగోల్ మియాపూర్లో ఫ్రీ పార్కింగ్ కు ఎల్ఎన్టీ మెట్రో సంస్థ స్వస్తి పలికింది. ఇక నుంచి అన్ని మెట్రో స్టేషన్స్ వద్ద పెయిడ్ పార్కింగ్ అమలు చేయనున్నారు. ఆగస్టు 25 నుంచి నాగోల్, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ స్టేషన్స్ వద్ద పెయిడ్ పార్కింగ్ అమలు చేయనున్నారు. సరైన పార్కింగ్ సదుపాయాలు లేకుండానే వాహనాలకు పార్కింగ్ ఫీజులు ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు ప్రయాణికులు. మెట్రో ప్రయాణికులపై ఇక నుంచి అదనంగా పార్కింగ్ భారం పడనుంది. నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్స్ వద్ద వెహికల్స్ ఉచిత పార్కింగ్ ఎత్తివేయడంపై మెట్రో ప్రయాణికులు మండిపడుతున్నారు. మెట్రోలో రోజుకు 4 నుంచి 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. నాగోల్ నుంచి మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం ట్రావెల్ చేసే ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగానే ఉంటారు. వీరంతా చెర్లపల్లి, నారపల్లి, గట్కేసర్, మేడిపల్లి, బోడుప్పల్, ఉప్పల్, నాగోల్ ప్రాంతాల నుంచి వచ్చి నాగోల్ మెట్రో స్టేషన్ లో వెహికల్స్ పార్క్ చేసి మెట్రోలో ట్రావెల్ చేస్తారు. కొంచెం రిలాక్స్ అయిదాం అన్నట్టు మేము మెట్రో ఎక్కుతాం. ఈడకి వచ్చి చూస్తే నిన్న 40 రూపీస్ పెట్టిండు. బీపీ మామూలుగా లేవలేదు. బోట్లు పాల్గొడదాం అనుకున్నాం. సరే ఆగుదాం, 2 రోజులు చూద్దాం అని చెప్పి ఇప్పుడు మనం ఒక్కలం రియాక్ట్ అయితే సరిపోదు, అందరూ రియాక్ట్ అవ్వాలా. మొన్న మేము వెళ్ళాక గొడవ కూడా జరిగినట్టుంది. సో 25th వరకు అని ఇచ్చాడు. 25th వరకు కూడా తర్వాత కూడా బోర్డు ఉందనుకోండి, తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మేము చూపిస్తాం. ఇక మొత్తం అవసరమైతే 2 రోజులు ఆఫీస్ బంద్ చేస్తాం, ఎండ కూర్చుంటాం అంతే. మేమైతే అసలు పార్కింగ్కి ఫీజు కట్టము. గతంలోనే అమీర్పేట లాంటి ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్ వద్ద పెయిడ్ పార్కింగ్ ను అమలు చేశారు. ఇప్పుడు నాగోల్ స్టేషన్ వద్ద ఫ్రీ పార్కింగ్ ఎత్తేస్తున్నారు. మెట్రో స్టేషన్స్ వద్ద బైక్ పెయిడ్ పార్కింగ్ 2 గంటలకు 10 రూపాయలు, 8 గంటల వరకు ఉంటే 25 రూపాయలు, 12 గంటలకు 40, ఎక్స్ట్రా గంట అయితే అదనంగా 5 రూపాయలు చెల్లించాలంటూ బోర్డులు పెట్టారు. ఇక కారు పార్కింగ్ అయితే 2 గంటల వరకు 30 రూపాయలు, 8 గంటల వరకు 75, 12 గంటలైతే 120, ఎక్స్ట్రా గంటకు 15 రూపాయలు ఛార్జ్ చేయనున్నారు. పార్కింగ్ పెడుతున్నాం. ఇక్కడ ఒక ఫెసిలిటీ బాగాలేదు, రోడ్లు బాగా ఏం లేవు, అసలు ఎండకి ఎండిపోతున్నాయి. కింద స్టాండ్ వేద్దామంటే స్టాండ్కి ప్లేస్ కూడా బాగుండదు. వీళ్ళకి డబ్బులు కావాలంట. మెట్రో వాడు దోసుకుంటున్నాడు, వీళ్ళు దోసుకుంటున్నారు. పబ్లిక్ ఎలా బతకాలా? కొద్దిగా జనం చూసి కొద్దిగా జనం న్యాయం చేయాలండి. అది రోజు ఇదే ఖర్చు అంటే మనం ఎక్కడ చెప్పండి, చిన్న చిన్న ఎంప్లాయీస్. 2 వీలర్, కారు పార్కింగ్ చేసిన వెహికల్స్ కు సేఫ్టీ లేకున్నా పార్కింగ్ ఫీజు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు మెట్రో ప్రయాణికులు. వాహనాలు హెల్మెట్స్ పోయినా, డ్యామేజ్ అయినా మాకు సంబంధం లేదంటున్నారు. ఎల్ఎన్టీ సంస్థ పార్కింగ్ ఫీజు ఎలా వసూలు చేస్తుందంటున్నారు. పార్కింగ్ ఏరియాలో ఎలాంటి రూఫ్ లేదని, ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయని వాపోతున్నారు ప్రయాణికులు. నేను రోజు నాగోల్ నుంచి రాయదుర్గం వరకు డైలీ సర్వీస్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రీ పార్కింగ్ అన్నారు, అన్ని వెహికల్స్ ఇక్కడ పెడుతున్నారు. ఇప్పుడు పే పార్కింగ్ వచ్చింది. అంటే ఇక్కడ ఏమన్నా ఎక్స్ట్రా ఫెసిలిటీ, సెక్యూరిటీ అలా ఏమన్నా చేస్తున్నారో లేదో వాళ్ళు కొంచెం మాకు చెప్పాలి. అదొకటి. ఇంకా రోడ్లు అయితే అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పోయడానికి కంపల్సరీ 12 అవర్స్ అయింది. 12 అవర్స్లో ఎన్నికి వచ్చే వాళ్ళు ఎవరు లేరు. అలాంటిది ఇప్పుడు నాకు 150 రూపీస్ ఓన్లీ ఇక్కడ పోనీకే. పెట్రోల్కి పోయినా కానీ 110 రూపీస్ అయింది. లీటర్ పెట్రోల్తో పోయి రావచ్చు. ఇప్పటికే మెట్రోలో ట్రావెల్ చేయడానికి రోజుకు 120 రూపాయలు అవుతుండగా, ఇక బైక్ పార్కింగ్ కు 40 రూపాయలు చెల్లించాలంటే భారం అవుతుందంటున్నారు ప్రజలు. ఇక కారు పార్కింగ్ కు రోజుకు 120 రూపాయలు చెల్లించాల్సి వస్తుందంటున్నారు. ఇన్ని రోజుల పాటు నాగోల్లో ఫ్రీ పార్కింగ్ ఇచ్చి ఇప్పుడు మిగతా స్టేషన్స్ కన్నా అధికంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తుందంటున్నారు. ఇది చాలా బర్డెన్ పడుతుంది సామాన్య జనాల మీద. దయచేసి పెయిడ్ పార్కింగ్ తీసేయాలి ఒక ప్లేస్లో అయినా. కనీసం 25 రూపాయల నుంచి 40 రూపాయలు అంటే మేము కట్టలేమండి. ఆల్మోస్ట్ నెలకు ఒక 20-30 రూపాయలు వేసుకున్నా కూడా 1000 రూపాయల వరకు. ఆల్రెడీ మేము ట్యాక్సులతోనే బాధపడుతున్నాము. ఇంకా ఇదొకటి. ఇవన్నీ మేము కట్టుకుంటూ కూర్చుంటే మా పిల్లలు, మా భవిష్యత్తు ఏం కావాలి? ఇక వీళ్ళకి కట్టుడు, గవర్నమెంట్ కట్టుడు, వీళ్ళకి కట్టుడు అయిపోతుంది మా పైసలు. ఇక మాకు ఏం మిగులుతాయండి? మేము ఫ్యామిలీని చదువుకోవాలా, ఇట్లే బతకాలా. ఇక ఎల్ఎన్టీ సంస్థ మాత్రం నాగోల్, మియాపూర్ స్టేషన్స్ వద్ద కూడా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తామని ప్రకటించింది. తమపై అదనంగా భారం పడుతుందంటున్నారు మెట్రో ప్రయాణికులు.